ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య జరిగిన 10వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక ఊగిసలాట లాంటి అనుభవాన్ని మిగిల్చింది. ఒక పక్క ఆరంభంలోనే సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం, మరోపక్క మిడిల్ ఆర్డర్ అద్భుత పోరాటం, మళ్లీ డెత్ ఓవర్లలో అనూహ్యంగా వికెట్లు కోల్పోవడం వంటి మలుపులతో ఈ మ్యాచ్ ఒక కమర్షియల్ సినిమాను తలపించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వ్యూహం అద్భుతంగా ఫలించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ సన్ రైజర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇక్కడ పంత్ మైండ్ గేమ్ స్పష్టంగా కనిపించింది. ఐదో బంతి తర్వాత ఫస్ట్ స్లిప్ ను తీసేసి సిద్ధార్థ్ ను షార్ట్ థర్డ్ మ్యాన్ దగ్గర మరింత ఫైన్ గా ఉంచడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఆ ఓవర్ ఆఖరి బంతికి షమీ వేసిన స్లో డెలివరీని డ్రైవ్ చేయబోయిన అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే తన రెండో ఓవర్లో షమీ మరో అద్భుతమైన స్లోయర్ కట్టర్తో ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ ను కేవలం 7 పరుగులకే బోల్తా కొట్టించాడు. మాజీ ఎస్ఆర్హెచ్ ఆటగాడైన షమీ ఆరంభంలోనే తన పాత జట్టుపై విరుచుపడి వెన్నులో వణకు పుట్టించాడు. ఓపెనర్లు వెనుదిరిగినా కెప్టెన్ ఆదుకుంటాడని ఆశపడ్డ అభిమానుల ఆశలపై ప్రిన్స్ యాదవ్ నీళ్లు చల్లాడు. ప్రిన్స్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ కు ఇషాన్ కిషన్ కేవలం ఒక్క పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ టాప్ ఆర్డర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పేకమేడలా కూలిపోయింది. ఇది ఐపీఎల్ చరిత్రలో వారి అత్యల్ప టాప్ 3 స్కోర్ రికార్డుల్లో ఒకటిగా నిలిచిపోయింది. లక్నోపై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. క్లిష్ట పరిస్థితుల్లో 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టన్ ఆదుకుంటాడు అనుకుంటే అతను 20 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులకే దిగ్వేష్ రతి బౌలింగ్లో రిషబ్ పంత్ పట్టిన అద్భుతమైన వన్ హ్యాండెడ్ డైవింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు. లక్నో కెప్టెన్ వ్యూహాత్మకంగా మొదటి 10 ఓవర్లలోనే షమీతో తన పూర్తి 4 ఓవర్ల కోటాను వేయించగా అతను కేవలం 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ నమోదు చేశాడు. దీనితో 2023 నుంచి ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్తో కలిసి షమీ 25 వికెట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. మొదటి 10 ఓవర్లలో హైదరాబాద్ 4 వికెట్లు నష్టపోయి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మొదటి 10 ఓవర్లకు గాను 4వ అత్యల్ప స్కోరు. ఈ దశలో సన్ రైజర్స్ కనీసం 100 పరుగులు దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ చీకటి ఎంత కమ్ముకుంటే వెలుతురు అంత ప్రకాశవంతంగా వస్తుందన్నట్లుగా హెన్రీ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోశారు. ఎక్కడా ఒత్తిడికి తలవంచకుండా ఇన్నింగ్స్ నిర్మిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 27 పరుగుల వద్ద క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ను సిద్ధార్థ్ వదిలేయడం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ అవకాశాన్ని వాడుకున్న క్లాసెన్ ఆవేష్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో 4 ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టగా నితీష్ రెడ్డి 15వ ఓవర్లో 3 కళ్లు చెదిరే సిక్సర్లు బాది 22 పరుగులు పిండేశాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 63 బంతుల్లోనే 116 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సన్ రైజర్స్ చరిత్రలో 5వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కాగా క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులు, నితీష్ రెడ్డి 30 బంతుల్లో 56 పరుగులు చేసి తమ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున నెంబర్ 5 లేదా ఆ కింది స్థానంలో వచ్చిన ఇద్దరు బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో 50కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. అయితే 18వ ఓవర్లో నితీష్ రెడ్డి అవుట్ కావడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లో ఆవేష్ ఖాన్ సూపర్ బౌలింగ్తో క్లాసెన్ మరియు హర్ష దూబేలను వరుస బంతుల్లో అవుట్ చేసి హైదరాబాద్ను చావు దెబ్బ కొట్టాడు. కేవలం 14 పరుగుల వ్యవధిలో 5 కీలక వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు స్కోరు అమాంతం నెమ్మదించింది. చివర్లో శివం కుమార్, హర్షల్ పటేల్ తక్కువ పరుగులకే పరిమితం కావడంతో 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 9 వికెట్లు నష్టపోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెత్ ఓవర్లలో హైదరాబాద్ కేవలం 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ చెరో 2 వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. 157 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ పూనకం వచ్చినట్లు ఆడుతూ 27 బంతుల్లోనే 45 పరుగులు చేసి పటిష్టమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇబ్బంది పడుతూ 14 పరుగుల వద్ద ఇషాన్ మలింగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆరంభంలో నిదానంగా ఆడుతూ మార్క్రామ్తో కలిసి 40 పరుగులు జోడించాడు. మార్క్రామ్ అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ కుర బౌలర్లు శివన్ కుమార్, హర్ష దూబే, హర్షల్ పటేల్ పట్టుదలగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చారు. ముఖ్యంగా శివన్ కుమార్ తన తొలి ఐపీఎల్ వికెట్గా మార్క్రామ్ను అవుట్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆయుష్ బదోనిని హర్ష దూబే స్టంప్ అవుట్ చేయగా నికోలస్ పూరన్ అనవసర పరుగుకు ప్రయత్నించి రన్అవుట్ అయ్యాడు. 2026 సీజన్లో పూరన్ ఫామ్ దారుణంగా ఉంది. అతను ఒక్కసారి కూడా 30 పరుగులు దాటలేకపోయాడు.
అబ్దుల్ సమద్ కూడా 16 పరుగులకే వెనుదిరగడంతో మ్యాచ్ హైదరాబాద్ చేతిలోకి వెళ్తుందేమో అనిపించింది. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక కొండలా నిలబడి జట్టును ముందుండి నడిపించాడు. అందరూ గొర్రెల్లా ఒకరి వెనుక ఒకరు వెళ్తుంటే సింహం మాత్రం ఒంటరిగా ఎదురు వెళ్తుందన్న సామెతను పంత్ నిరూపించాడు. తన అనుభవంతో ఎక్కడా తొణకకుండా ఆడుతూ 50 బంతుల్లో 9 ఫోర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో జయదేవ్ ఉనత్కత్ బౌలింగ్లో వరుస ఫోర్లు బాది లక్నోకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. దీనితో ముఖాముఖి పోరులో లక్నో 7 సార్లు తలపడితే 5 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. హైదరాబాద్ కుర్ర బౌలర్లు చివరి వరకు పోరాడినప్పటికీ పంత్ వీరోచిత బ్యాటింగ్ లక్నోకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.